హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ స్వరూప. మీరు చూస్తుంది స్వరూప మల్టీ వ్లాగ్స్. చూడండి ఎండాకాలము ఇలా కొన్ని కూరగాయలు అంటారు కండి సపరేట్‌గా తినాలనేసి కాకరకాయ, దొండకాయ, సొరకాయ, బీరకాయ ఇలా ఉంటాయి కదా! అందులో ఇదొకటండి. కాకరకాయ కూడా తినాలి కంపల్సరీగా. ఇవైతే మన చెట్టుయే. మన పెరట్లోని చెట్టుయేనండి. నాటు కాకరకాయలు. ఈరోజైతే నేను కాకరకాయ, దొండకాయ మిక్సింగ్ కర్రీ చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. తియ్యగా కూడా ఉంటుంది. చేదుగా ఉండదు. ఆరోగ్యానికైతే చాలా అంటే చాలా మంచిది చేదు. ఇలా మిక్సింగ్ కర్రీ చేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు చూసేయండి కాకరకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం. ఎంతమంది ఇలా చేస్తారో మిక్సింగ్ కర్రీ కామెంట్ చేయండి. ఇంకా ఈరోజైతే బయటనే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ఆయిల్ కూడా లిమిట్గానే పోసుకుంటాను, ఎక్కువ ఏమీ వేయను. కాకరకాయ కూర కాబట్టి కొంచెం వేసాను. ఇదిగో చూడండి. బయట పొయ్యి మీద చేయడం కట్టెల పొయ్యి మీద అంటే చాలా బాగుంటుంది. ఇష్టం కూడా నాకు చేయడము. నేను ప్రతి పోపులో జీలకర్ర, వెల్లుల్లి కంపల్సరీ వేసుకుంటాను. అలా వేసుకోవడం నాకెందుకో ఇష్టం. ఆ స్మెల్ కూడా వెల్లుల్లి స్మెల్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి అందుకు అది హెల్త్కి కూడా మంచిది కదండి. అందుకని జీలకర్ర, వెల్లుల్లి వేసుకుంటాను. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. చూడండి ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. నా స్టైల్లో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత దొండకాయ, కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. గ్రీన్గా ఉన్న కర్రీ ఇంకెలా అయిపోతుందో చూడండి. మిక్స్ చేసుకుంటే దొండకాయ, కాకరకాయ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కర్రీ అంటు పట్టకుండా ఊరికే తిప్పుతూనే ఉండాలి. అంటు పట్టదు. ఒకవేళ మాడిపోకుండా మాత్రం దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మగ్గింది కూర. ఉడుకుతుంటే ఊరికే అలా తిప్పుతూనే ఉన్నాను. తిప్పుతుంటేనే అంటుపట్టకుండా ఉంటుంది కూర కూడా. ఇంకో 10 నిమిషాల తర్వాత ఇలా అయిందండి. ఏ కూరలోనైనా నేను ఈ మధ్యలో వేసుకుంటాను టమాటా ముక్కల్ని. 2 టమాటాలు పెద్ద సైజు టమాటాలు కోసి ఇలా ముక్కలు వేసుకుంటున్నాను ఆ మధ్యలో. ఎందుకంటే వాటర్ వేయడం ఉండదు కదా ఇందులో. అందుకనేసి కొంచెం టమాటా వేసి మధ్యలో వేస్తే అది నీళ్ళు ఊరుతాయి కదా టమాటా వాటరు. అందుకనేసి నేను మధ్యలోనే వేసుకుంటాను కూర మధ్యలో. ముక్కలు అటు ఇటు కానీ ఆ తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాను. టమాటా పైన వేస్తే మంచిగా ఉడికిద్ది కారం కూడా. పైన ఉప్పు వేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన దొండకాయ, కాకరకాయ, టమాటా. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్గా. ఆ తర్వాత మొత్తం తిప్పుకోవాలి. చిన్నగా ఉడికిన పీసుల్ని టమాటాని మంచిగా మెదపాలి గరిటతో. మెదిపిన తర్వాత కూర అంతా కలబెట్టుకోవాలి. కూర అంతా పట్టేటట్టుగా ముక్కలకి, కాకరకాయ ముక్కలకి పట్టేటట్టుగా ఇలా మెదుపుకొని కూర అంతా ఇలా అయిపోయింది. చూడండి ఇంకొక 10 నిమిషాల తర్వాత కూర మాత్రం కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇలా అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది గ్యాస్ లాంటి కట్టెల పొయ్యి అండి. చూడ్డానికి కూడా చాలా చక్కగా బాగుంది. దీన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ కూర చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఎంతమందికి కట్టెల పొయ్యి బయట ఉంటుందండి. మాకైతే ఉంది. చాలా అదృష్టంగా భావిస్తాను నేను. బయట వంట చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. చూసేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటాను.